పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడు? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనుల్లో తీవ్ర జాప్యం, ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు. సరత్ నగర్ టీమ్స్ సిద్ధమైన సేవలకు మరికొంత సమయం. తుది దశకు అల్వాల్ టీమ్స్ భవనం. ప్లాన్ లో మార్పులతో కొత్తపేట టీమ్స్ ఆలస్యం. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీకి మరో 6 నెలలు అంటూ మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లో కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ భవనం అంటూ చూస్తా ఉన్నాం. సో టిమ్స్ భవనం అంటే ఇది 12 అంతస్తులు కడతాం అని చెప్పి అప్పుడు కేసీఆర్ హయాంలో ప్రకటించిండు. ఇక దాన్ని ఏం చేశారు, లేదు టైం ఎక్కువ అవుతుంది 12 అంతస్తులు అంటే అని చెప్పి దాన్ని తగ్గించారు. సో ఇక్కడ ఏంది, ఇక్కడ సనత్ నగర్ లో అయితే ఏంది, అల్వాల్ అయితే ఏంది, ఆఖరికి కొత్తపేటలో టిమ్స్ హాస్పిటల్ అయితే అన్ని కూడా ఇంకా కట్టడంలో ఉన్నాయి. ఇంకా కూడా చాలా టైం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. పేదలకు ఎప్పుడు అందాలి సూపర్ వైద్యం, ఇంకెప్పుడు అంటే ఇవన్నీ ఎప్పుడు పూర్తి కావాలి, ఎప్పుడు వైద్యం అందాలని చెప్పి ప్రశ్నిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది. హైదరాబాద్ లోని సనత్ నగర్, కొత్తపేట, అల్వాల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిస్థితి దాదాపుగా ఒకేలా ఉంది. అదిగో ఇదిగో అని నేతలు మాటలు తప్పితే వేర్వేరు కారణాలతో ఆయా ఆసుపత్రుల పనుల్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. వీటిలో సనత్ నగర్ టిమ్స్ భవన నిర్మాణం పూర్తయినప్పటికీ వైద్య సేవల ప్రారంభానికి మరికొన్ని నెలల సమయం పడనుంది. నెలాఖరు కల్లా పనులు పూర్తి చేయాలనుకున్నప్పటికీ వరంగల్ ఆసుపత్రి భవన పనులు ముందుకు సాగడం లేదు. అల్వాల్ టిమ్స్ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా కొత్తపేట టిమ్స్ భవన నిర్మాణాలు పూర్తవడానికి మరో ఏడాది పట్టే అవకాశం కనిపిస్తున్నది అంటూ మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి కూడా ఇవన్నీ కూడా సనత్ నగర్ అయితే ఏంది, అల్వాల్ అయితే ఏంది, కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ అయితే ఇవన్నీ కూడా వాస్తవానికి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఒక్కరు కూడా శంకుస్థాపన వచ్చింది లేదు, శంకుస్థాపన చేసింది లేదు, అక్కడ ఇంకా పేర్చింది లేదు. ఇది మొత్తం కూడా కేసీఆర్ హయాంలో, ఇది మొత్తం కేసీఆర్ ప్లాన్. ఇది అంతే. పేదలకు ఉచిత విద్య అందాలని చెప్పి, కార్పొరేట్ వైద్యం అందాలని చెప్పి ఇదంతా కూడా కేసీఆర్ చేసిన ప్లాన్. ఇదంతా కూడా ఆయన హయాంలో ఈయన ప్లానింగ్ జరిగింది, ఆయన హయాంలోనే బడ్జెట్ కేటాయించారు, ఆయన కేసీఆర్ హయాంలోనే దీనికి శంకుస్థాపన జరగడం మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చి దీనికి కొంచెం కూడా ముందుకు రావడం లేదు. దీనికి బడ్జెట్ కేటాయిస్తలేరు, దీని నిధులు కేటాయిస్తలేరు. సో దీని ఇంకా ఇంతవరకు కూడా కాంట్రాక్ట్ బిల్లులు కూడా రిలీజ్ చేయలేదట. సో వాళ్ళేం చేస్తారు, ప్రభుత్వం బిల్లులు రిలీజ్ చేయండి, మేము ఎట్లా కట్టాలి, మేము అప్పులు చేసి కట్టాలన్నా ఏ కదా అని చెప్పి కాంట్రాక్టర్ కూడా చేతులు తీసినట్టు మనం చూస్తా ఉన్నాం. సో ఇప్పటికైనా రేవంత్ సర్కార్ ఈ మొత్తాన్ని కూడా ఆల్రెడీ 50% బీఆర్ఎస్ పూర్తి అయింది. ఇక మిగిలింది 50%. మీరు దాన్ని పూర్తి చేసి పేదలకు వైద్యం అందేలా చూడాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది.